ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అర్పింపవలెను. ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. దేవుడైన యెహోవా వేల సంవత్సరాల క్రితంలోనే మన పితరులందరితో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన తెలియచేసిన యొక్క మాట ఏంటంటే, మీరు బలులు అర్పించండి, దహన బలులు అర్పించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. మంచిది. అయితే ప్రతి స్థలంలో మీరు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ దేశంలో అయితే ఉంటారో, ఏ స్థలంలో అయితే మీరు ఉంటారో, ప్రతి స్థలంలో నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, ప్రతి స్థలంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రతి స్థలం అన్నాడు, ఇక్కడే అని కాదు, అక్కడని కాదు. చాలామంది ఈనాడు అంటారు, ఈ స్థలం బాగుండలేదండి, ఆ స్థలం బాగుంటుంది, ఈ స్థలం బాగుంటుందండి, ఆ స్థలం బాగుండదని. ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి స్థలంలో కూడా ప్రభు ఆయన అడుగు పెడతాడు. మనం ఎక్కడ అడుగు పెట్టామో ప్రభు కూడా ఆ స్థలంలో ఆయన అడుగు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రతి స్థలంలో కూడా ఆయన అడుగు పెడతాడు. ప్రభు చెప్పారు, ప్రతి స్థలంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ చోటుకు వెళ్ళినా సరే, ప్రతి స్థలంలో ఈ స్థలం బాగుండలేదు, ఈ స్థలంలో దోషం ఉంది, కొంతమంది అంటుంటారు, ఈ స్థలంలో దోషం ఉందండి, అదిగో అక్కడ ఉంది, ఈ మూలన ఉంది, అక్కడ ఉంది అని చాలా భయపెడతారు. నమ్మమాకండి. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆనాడే ఆయన ఏం చేశాడో తెలుసా? స్థలాలన్నీ కూడా ఆయన పరిశుద్ధపరిచాడు. ప్రతి స్థలానికి వస్తానన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే స్టెఫను ఒక విషయాన్ని తెలియచేస్తాడు అబ్రహాము గురించి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు
చూడండి, అక్కడ రాయబడి ఉన్న మాట, మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ఆయన ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? హారానులో కాపరముండక మునుపు దేవుడు మెస్పతోమియాలో అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మహిమ కలిగిన దేవుడు. ఎక్కడా? ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ అనంటే మెస్పతోమియాలో. అక్కడ చూడండి, దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని తెలియచేశాడంటే, ఆదికాండంలో 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడైన యెహోవా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అది ఏ ప్రాంతం? అది మెస్పతోమియా. ఆ యొక్క పట్టణానికి వచ్చి దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట్లో నుంచి, నీ బంధువుల ఇంట్లో నుండి బయలుదేరు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనం చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఆమేన్ ఆమేన్. చూడండి, ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాము ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన దేశంలో తన ప్రాంత వాసులతోటి, తల్లిదండ్రులతో పాటు, తన రక్త సంబంధికులతో పాటు లోక సంబంధమైన ఆచారాల్లో కొనసాగుతున్న అబ్రహాముని మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాం ఏం చేశాడండి? ఏమాత్రం ఆలస్యం చేయలేదు. దేవుని యొక్క పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నాడు. దేవుడు చూపిస్తానన్న ఆ దేశానికి వెళ్ళిపోయాడండి. చాలామంది అడిగారు, అబ్రామా ఎక్కడ బయలుదేరవయ్యా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఏ దేవుడు? నన్ను పిలిచాడు, ఆయన నన్ను పిలిచాడు వెళుతున్నాను అన్నాడు. పౌలు గారు చెప్పాడు, ఆ దేవుడు ఎవరు అని చెప్పాడు? మనం చదువుకున్నాం కదా అపోస్తల కార్యంలో, మహిమ కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడు, పిలిచినవాడు, నమ్మదైన వాడు, మనల్ని ఆశీర్వదించుటకు సమర్థుడైన. ఈరోజు కాకపోయినా రేపైనా ఆశీర్వదిస్తాడు. ఈ నెల కాకపోయినా వచ్చే నెలకైనా ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఇలాగే ఉంటామా? మొదట చెప్పండి, మన స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరే చెప్పండి. మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాము? కదండి. ఈ పిడుగురాళ్ళు మందిరం
పరిచర్యలో మొదటలో ఎంత పరిచర్య, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంత మందిరం ఉంది, ఇప్పుడు ఎంత మందిరం ఉంది ఏంటి చెప్పరా? కళ్ళెదుట దేవుడు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకే మహిమ కలుగునుగాక. నేను కొన్ని సంవత్సరాల క్రితం వచ్చానండి, కొన్ని సంవత్సరాల క్రితం. మొదట్లో పిడుగురాళ్ళ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ సెంటర్లో పైన రూమ్ తీసుకొని, అక్కడ రూమ్ తీసుకొని ఒక ఫ్లెక్సీ కట్టారండి. ఫ్లెక్సీ కట్టి హోసన్నా మందిరం అని రూమ్ తీసుకొని ఆరాధన జరిపించారు. ఎంతమందికి తెలుసో చెయ్యెత్తి చూపించండి. పాత విశ్వాసులు వెళ్ళు, మీరందరూ క్రొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసా? అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని దైవజనులైన యసన్న గారు, మన ఆత్మీయ తండ్రి తెలియచేసినప్పుడు, అక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలని చెప్పినప్పుడు ఒక రూమ్ తీసుకొని ఆరాధన జరిపిస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని గోడ మీద రాసేదానికి ఒప్పుకోలే. ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు, గోడ మీద రాయొద్దండి అన్నారు. అందుకని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని ఆ ఫ్లెక్సీని కట్టి హోసన్నా మందిరాన్ని పెట్టుకొని కొద్దిమంది విశ్వాసులతో ప్రారంభించబడింది. దైవజనులు అక్కడికి వచ్చి యసన్న గారు ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క దైవ సేవకులు ఇక్కడ పరిచర్య చేశారు. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే వారు ప్రయాసపడినట్లుగా ఇక్కడ ఎందరో దైవ సేవకులు ప్రయాసపడినట్లుగా ఎంత కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలంగా మరి ఇంత పెద్ద పరిచర్యను ఏర్పాటు చేసి, ఇంత పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇంత పెద్ద మందిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభు ఆయన ఆశీర్వదించాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడు. నాకు అప్పటి నుండి తెలుసు, నేను అప్పటి నుండి వస్తున్న పిడుగురాళ్ళకి, అప్పటి నుండి నాకు తెలుసు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, గమనించండి. మన కళ్ళ ఎదుట మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇది ఎంత నిజమో చూడండి. బైబిల్ గ్రంథంలో కూడా అంతే నిజం. అక్కడ ఎంత నిజమో ఇక్కడ కూడా అంతే నిజం జరిగింది. జరిగిందా లేదా? జరిగిందండి. ఇప్పుడు చేయెత్తిన వాళ్ళు ఎంతమంది? కొద్దిమందే ఉన్నారు. పాత విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళని దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన ఆశీర్వదించాడు ఈ పరిచర్యని. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే ప్రభువు చెప్పాడు, అబ్రాహామా బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనము చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఏది చెబితే అది నమ్ముతాడు. అబ్రహాము ఏది చెప్పినా కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతాడండి. నిజం. ఓ రోజున అబ్రహాము గుడారం నుండి కుమిలిపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాను కదయ్యా, ఇంకా ఏంటయ్యా నువ్వు కుమిలిపోతున్నావు? అసలు ఏంటి కుమిలిపోతున్నావు ఏంటండి?
అన్నీ ఇచ్చావు తండ్రి, నన్ను ఆశీర్వదించవయ్యా. ఇంటిలో ఉన్న పనివాడే సాక్ష్యం ఇచ్చాడండి. ఆ మాట చూద్దామా? ఆదికాండం 24వ అధ్యాయంలో 34, 35 వచనాలు మనం గమనించినప్పుడు, అదిగో నేను అబ్రహాము దాసుడును అని చెబుతున్నాడు. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడైను. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. గొర్రెలు, గొడ్డులు, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. సమస్తం దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుడు చెప్పాడు కదా, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. అలాగనే దేవుడు ఆశీర్వదిస్తే ఇంటిలో ఉన్న పనివాడు దాసుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా యజమాని దేవుడైన యెహోవా బహుగా ఆశీర్వదించాడు అని చెబుతున్నాడు. దేవుడు ఇంత ఆశీర్వదిస్తే అబ్రహామేమో కుమిలిపోతున్నాడు గుడారంలో. ఎందుకయ్యా, ఏం జరిగిందని అనంటే ఆయన అంటాడు, అన్నీ ఉన్నాయి కానీ ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నాడు. ఏంటయ్యా ఒక్కటే? వారసుడు లేడయ్యా. అన్నీ ఉన్నాయి కానీ వారసుడు లేడు. ఇంత పెద్ద ఆస్తి, ఈ ఆస్తికి వారసుడు నా ఇంటి పెద్ద దాసుడా? నేనే వృద్ధాప్యంలోకి వచ్చాను, ముసలతనంలోకి వచ్చాను. పండుటాకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. వృద్ధాప్యంలోకి వచ్చాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు. నా ఆస్తికి నా ఇంటి పెద్ద దాసుడు వారసుడు అవుతాడా ఏంటయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు పలకరించి అంటాడు. దేవుడు పలకరించి 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు పలకరించి అంటాడు, యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై, మొదటి వాక్యం నుండి ప్రత్యక్షమై అంటాడు, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. నీ బహుమానం అత్యధికం చేస్తానయ్యా అన్నాడు. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. రెండు ఆయనే. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. నీ బహుమానం అత్యధికం చేస్తాను అని అంటే లేకుండా ఎలా చేస్తాడు? ఉన్నదాన్ని ఎన్ని చేస్తానన్నా నమ్ముతాం, లేని దాన్ని చేస్తానంటే ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, 10 మందిని చేస్తానంటే సంతానం కలిగిద్దిలే, మనకు ఆధారం ఉంది, నమ్ముతాం. అసలు ఎవరు లేకుండా 10 మంది లేరు, 20 మంది, 100 మంది, 1000 మంది చేస్తానంటే ఎలా నమ్ముతారండి? కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? నమ్మాడు. 6వ వాక్యం ఉంటుంది, అబ్రహాము దేవుడు చెప్పిన మాటని నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. వాక్యము వచ్చి మనల్ని దర్శించినప్పుడు వాక్యానికి విధేయులై ఆ వాక్యాన్ని మనం విని ఆ వాక్యాన్ని నమ్మాలి. చాలామంది ఏం చేస్తారంటే వాక్యానికి విధేయులైనట్టుగా కనిపిస్తారు, వాక్యాన్ని వింటున్నట్టే ఉంటారు, కానీ నమ్మరు. అందరు కాదులేండి, అందరు కాదులేండి, కొందరు. 100కి 1 కోటికి 1 అంటారు సామెత. 100కి 1 కోటికి 1 అని వాళ్ళు నమ్మరు. వాక్యాన్ని వింటారు కానీ నమ్మరు. అబ్రహాము వాక్యం ఎప్పుడైతే వచ్చి ఆయనతో మాట్లాడినో ఆ వాక్యాన్ని అబ్రహాము నమ్మాడు. అంతే. ఆయన జీవితంలో 100 సంవత్సరాలు, ఇంచుమించు 100 సంవత్సరాలు వచ్చినాయి. మరి సంతానం కలిగిద్దా లేదా అని ఆలోచన ఉందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? మీరు కరెక్ట్గా చెప్పు. డాక్టర్లు ఏం చెప్పారు?
40 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరు అని చెబుతున్నారు. అవునా? మరి ఈయనకు 100 సంవత్సరాలు వచ్చినాయి. శారమ్మకి 90 సంవత్సరాలు వచ్చినాయి. 90 సంవత్సరాలు ఆమెకి. ఈయనకేమో 100 సంవత్సరాలు, ఆమెకేమో 90 సంవత్సరాలు వచ్చినాయి. పొళ్ళుంటాయా? పొళ్ళు ఉంటాయా? సూపు ఉందా? ఏమ్మా, ఈ వయసులోనే 40-50 సంవత్సరాల వయసులోనే కూర్చున్న వాళ్ళు లేచేదానికి కష్టమైపోతుంది. అవునా? మరి అంతసేపు మనం కూర్చొని ఉండాలంటే చాలా కష్టమైపోయి, ఏమండి, ఓ ప్రక్కన పోటీలు కూడా వేస్తున్నాం. నడు నిలబడక పోటీలు వేస్తున్నాం. ఈ చెయ్యి పోటీ, నడుముకు పోటీ వేస్తున్నాం. తల నిలబడట్లేదు, దీనికి కూడా పోటీ వేస్తున్నాం. దీనికి కూడా పోటీయే. ఇది కూడా నిలబడట్లేదు. ఏది? 40-50 సంవత్సరాలకే. మరి 90 సంవత్సరాలు ఆమె పరిస్థితి ఏంటి? మరి ఆయన 100 సంవత్సరాలు, మరి ఆయన పరిస్థితి ఏంటి? వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్యానికి అబ్రహాము నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో 20వ వాక్యం నుండి అక్కడ రాయబడి ఉన్న మాట, అవును చూడండి, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే 21 నుంచి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఆమేన్, హల్లెలూయా. గమనించారా? దేవుడు అబ్రహాము దేవుని మహిమపరచాడని, వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడని నమ్ముతున్నాడని, విశ్వాసంతో ఉన్నాడని బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఏది? ఆ వయసులో 100 సంవత్సరాల్లో కూడా దేవుడు ఒక బలాన్ని ఇచ్చాడు. ఎందుకప్పుడు? కారణం ఏమిటనంటే ఆయన నమ్మాడు గనుక. దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మన జీవితాల్లో కార్యం జరుగుతుంది. ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. 50 సంవత్సరాల క్రితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయా చోట్లకు వెళ్ళి యేసయ్య అనేక మర్మాలు, గూఢమైన సంగతులు చెప్పి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. అయితే గుడ్డి వాళ్ళు వచ్చారు. వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేస్తావా అని అడిగారు. యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభుకి పెద్ద ఆలోచన కలిగింది. ఎవరైనా అడిగారా? కాదండి. అందరూ 1000 మంది, బహుజన సమూహం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన నెమ్మడించినట్లుగా 12 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు కాక బహుజన సమూహము ఆయన నెమ్మడించారు కదా. మరి వీళ్ళల్లో అడిగారా ఎవరైనా సరే? కానీ వీళ్ళు మాత్రం అడిగారు. వీళ్ళు అడిగేసరికి మమ్మల్ని బాగు చేయి ప్రభు అని అడిగేసరికి యేసు ప్రభుకి పెద్ద ఆలోచన వచ్చింది. కాదు, అందరు ప్రార్థన చేయించుకొని బాగుపడుతున్నారు, వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది? కాదండి, వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందని పెద్ద ఆలోచన అయిపోయింది యేసు ప్రభుకి. తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదనుకోండి. యేసు ప్రభుకి పెద్ద ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి అడిగాడు. ఏమని అడిగాడు? బాబు,
మీరు బాగుపడతారని నమ్ముచున్నారా అని అడిగాడు. అమ్మా మిగిలిన వాళ్ళని అడిగాడమ్మా, అడిగాడా? వాళ్ళని అడిగాడా? ప్రార్థన చేశాడు, పంపించాడు బాగు చేసి. వాళ్ళను మాత్రమే అడిగాడు. ఏమని? మీరు బాగుపడతారని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ గుండెలో పెద్ద ఆలోచన అయిపోయింది. మన ప్రభు ఎవరనంటే పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగంలో ఉన్న విషయాన్ని బయట పెడతాడు. ఆయన లోపల ఉన్న విషయాన్ని బయట పెడతాడు. ఆయనకి జగమెరిగిన వాడు, ఆయనకి అన్నీ తెలుసు. మనం ఇప్పటి వరకు పాట పాడుకున్నాం కదా, జగమెరిగిన వాడు. హృదయాంతర భాగాలు ఎరిగిన వాడు ఆయన. లోపల ఉన్నాయి చూస్తాడు, పైన రూపాన్ని చూడడు. మనుషులు అయితే పై రూపాన్ని చూస్తారు. పైన ఎంత అందంగా ఉన్నారు, ఎంత సౌందర్యంగా ఉన్నారో పైన మాత్రమే చూడగలం. లోపల ఏముందో మనకు తెలియదు. తెలుసా? ప్రక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్పగలవా? వాళ్ళ గుండెల్లో ఏముందో, వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారమ్మా, నీ పక్కన ఉన్న వాళ్ళు నీ గురించి ఏం తిట్టుకుంటున్నారు నీకు తెలుసా? కాదు, నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? తెలీదు. మనకెవరికి తెలియదు, ఆయనకి తెలుసు. హృదయంలో ఏముందో మొత్తం బయట పెట్టేశాడు. వాళ్ళకి ఆలోచన వచ్చింది, మన గుండెల్లో ఉన్నది బయట పెట్టేశాడు ఆయన. అప్పుడు ఆలోచనకు వచ్చారు, ఇప్పుడు మనం చెప్పకపోతే మనం బాగుపడలేము, మనం సూప్ పొందలేము, ఖచ్చితంగా చెప్పేసేద్దామని. అప్పుడు వారు అన్నారు, అయ్యా మేము నమ్ముచున్నామయ్యా, మమ్మల్ని బాగు చేయండి అయ్యా అని అంటే, అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వారికి సూప్ వచ్చేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వస్తుంది. బాగా గుర్తించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము. అమ్మా వెంటనే ముగించమాకండి, పూర్తిగా చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను కదా. మరి ఇప్పుడు యేసయ్య వాక్యం, వాక్యమే యేసయ్య మన యొద్దకు వచ్చి ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు కార్యం చేశాడు. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. కొదువైన విషయాన్ని కూడా గుర్తించి చక్కటి మోపిల్లవాడిని ఇచ్చాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. మొన్న ఈ మధ్య నేను ఇక్కడ అవినిగడ్డకి వెళ్ళాను, స్వార్థ మీటింగ్ కోసం పిలిచారు వారు. మీటింగ్స్కు నన్ను పిలిస్తే నేను అవినిగడ్డలో వాక్యం చెప్పాను. విజయవాడ అవతల అవినిగడ్డ వాక్యం చెప్పాను. ఇది హన్నా గురించి చెప్పాను. దేవుడు చక్కటి సంతానం ఇచ్చాడు అని నేను చెప్పాను. పరిచర్య చేస్తున్న కుటుంబం, ఇద్దరు భార్యాభర్తలు అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఇద్దరు చేస్తున్నారు. వారికి సంతానం లేదు, వారు వ్యాపారం చేసుకుంటున్నారు, పరిచర్య చేస్తున్నారు. చాలామంది అన్నారు, మీరు దేవుని పరిచర్య చేస్తున్నారు, మీకు సంతానం లేదు. ఏంటండి మీరు ఈ దేవుడు ఏం దేవుడు అండి అని చాలామంది బయట వాళ్ళు అన్నారు, మందిరంలో వాళ్ళు అన్నారు. అయినా వారు సిగ్గుపడక, బాధపడక దేవుని పరిచర్య చేస్తున్నారు మందిరంలో. నేను ఎప్పుడైతే వాక్యం చెప్పానో వెంటనే నా దగ్గరికి వచ్చారు, అన్నా ఒక్కసారి మా ఇంటికి వస్తారా, ఇక్కడే మా ఇల్లు, మా ఇంటికి వస్తారా అని అన్నారు. అయిపోయిన తర్వాత, మీటింగ్స్ అయిపోయిన తర్వాత భోజనం కూడా చేశాను. మా ఇంటికి రండి అన్న, చిన్న ప్రార్థన చేయండి అన్న, చిన్న ప్రార్థన చేయటానికి రండి అన్న అంటే, సరే కదా అని అడుగుతున్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మోకరించి బోర్ని ఏడుస్తున్నారు.
పెద్దగా ఏడుస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు పెద్దగా ఏడుస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇంత పెద్దగా ఏడుస్తున్నారు? ఏం చెప్పకుండా ఏడుస్తున్నారు ఏంటి వీళ్ళు? ఏం జరిగింది? రాత్రిపూట ఏమనుకుంటారు జనాలు? విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఏదో జరిగింది, ఎవరో పోయారు అనుకుంటారు కదా. పెద్దగా ఏడుస్తున్నారు. నేను అన్నాను, ఏంటో విషయం చెప్పండి అని అన్నాను. అన్న, నలిగిపోతున్నాం అన్న, సంతానం లేక. మందిరంలో పరిచర్య చేస్తున్నాం. బయట వాళ్ళు అంటున్నారు, మందిరంలో వాళ్ళు అంటున్నారు, పరిచర్య చేస్తున్నారు కానీ మీకు సంతానం లేదు, దేవుడు మీకు ఇవ్వలేదు అని చాలా మాట్లాడుతున్నారు అన్నని మాట్లాడితే, వారిద్దరికి నేను భారంతో ప్రార్థన చేశాను. ప్రభా, అవమానాలు కొట్టివేస్తానన్నావు, నిందలు కొట్టివేస్తానన్నావు, ఈ బిడ్డలకు మీరు చక్కటి సంతానం మీరు ఇస్తున్నారు అని నేను ప్రార్థన చేశాను. నేను చెప్పాను, బాబు గుర్తుపెట్టుకో, దేవునికి సంతానం ఇస్తున్నాడు, దేవునికి సాక్షిగా నువ్వు ఉండాలి, సంతానం ఇచ్చిన తర్వాత నువ్వు తొలగిపోకూడదు దేవునిలో అని అన్నాను. అన్న, అలాంటి పని ఎప్పుడు చేయమన్నా? మంచిదన్నా, మీరు ప్రార్థన చేశారు, మాకు నమ్మకం ఉందన్నారు. సరే అన్న. దేవుడు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక విషయం చెప్పనా? ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఒకరిని కాదండి, ఇద్దరిని ఇచ్చాడు. ఆ ఇద్దరు కూడా చాలా చోట్ల ఏం జరుగుతాయంటే, కోన పిల్లలు ఆడపిల్లలు పుడతారు, లేకపోతే మగ పిల్లలు పుడతారు. ఇక్కడ అట్లా కాదు, మగ పిల్లోడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టిందండి. చాలా ఆశ్చర్యం. ఈ మధ్య కూటమి పెట్టుకున్నారు, వెళ్ళాను నేను, నన్ను పిలిచారు అవినిగట్లో. నేను వెళ్ళి ఆ కూటానికి హాజరయ్యాను. మీరే సాక్ష్యం చెప్పాలి అన్నా, మీరే వాక్యం చెప్పాలి, మేము జనాన్ని పిలుచుకుంటున్నాం, మా బంధువులందరిని పిలుచుకుంటున్నాం, మీరు సాక్ష్యం ఇవ్వాలి, మీరు రండనా, దేవునికి మహిమ కలగాలి, మీరు రండనా అని నాతో చెప్పారు వాళ్ళు. నేను వెళ్ళాను, ఈ మధ్య వెళ్ళా. ఏమండి, ఆ పిల్లల్ని ఎత్తుకున్నానండి. ఇటేమో స్వాస్థ్యం, ఇటు బహుమానం. ఇటు కుమారుడు, ఇటు కుమార్తె, ఇటు స్వాస్థ్యం, ఇటు బహుమానం ఎత్తుకొని అందరికి చూపించాను. వీళ్ళ కోసం మేము ప్రార్థన చేశాము. ఈ కుటుంబస్తులు కన్నీటితో చాలా బాధపడ్డారు. మేము ప్రార్థన చేశాము, దేవుడు చక్కటి పిల్లనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిజం, ఇప్పటికీ జరుగుతున్నాయి. 1000 సంవత్సరాల క్రితంలోనే కాదు, ఇప్పటికీ జరుగుతున్నాయి. నమ్మితే చాలు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలాంటి గొప్ప కార్యాలు ఎవరి జీవితాల్లో సంతానం లేదో వారి జీవితాలలో ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, రెండో వ్యక్తిని మనం చూడబోతున్నాం బైబిల్ గ్రంథంలో. ఇస్సాకు. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వాక్యం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఆ రాత్రియే ప్రత్యక్షమయ్యాడు. గతంలో ఇస్సాకుని దేవుడు దర్శించి చాలాసార్లు మాట్లాడాడు, బలపరిచాడు. ఇస్సాకు కూడా చాలాసార్లు ప్రార్థన చేసినట్లు మనకు కనపడతాయి. నిజమండి, నిజం. ఇస్సాకు ప్రార్థన చేశాడండి.
ఆదికాండంలోనే 25వ అధ్యాయంలో 26వ వాక్యం. ఇస్సాకు భార్య గొట్రాలు గనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇస్సాకు దేవునికి మొరపెట్టినట్లుగా ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడతాయి. పురుషులారా గమనించండి అయ్యా, ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు ఆమె ప్రార్థన చేయాలి, ఆమె ప్రార్థన చేయాలి, ఆమె ప్రార్థన చేయాలి, ఆమె భక్తి చేయాలి, ఆమె ప్రార్థన చేయాలి అంటారు. మరి వారు చేయవరా? 2 మాటలు ముగిచ్చేసుకుంటారు. బాగా గుర్తించండి, హన్నా ప్రార్థన చేస్తేనేమో ఒక్క మగపిల్లవాడినే ఇచ్చాడు. ఇస్సాకు పురుషులు ప్రార్థన చేస్తే డబల్, పురుషులు ప్రార్థన చేస్తే 2 ఇస్తున్నాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఏంటండి చెప్పరు? ఇచ్చాడు కదా, డబల్ కదా. పురుషులు ప్రార్థన చేయటం అరుదు, ప్రార్థన చేయటం అనేది అరుదు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేయరండి, తక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రార్థన కాస్త తక్కువగా ఉంటుంది, చేస్తారు కానీ తక్కువ. స్త్రీలలో ప్రార్థన ఎక్కువ. వాళ్ళు కానీ ప్రార్థన చేశారా, దేవునికి కానీ మొరపెట్టారా? చూడండి, భార్య గొడ్రాలని తెలుసుకొని ఆమె విషయమై ఇస్సాకు యెహోవాని ఏడుకుంటున్నాడు. దేవుడు అందుకే చక్కటి 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే 24వ అధ్యాయంలో కూడా 63వ వాక్యం వస్తారు, చదువు. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నాడు. చాలామంది అంటారు మేము పొలం పనికి వెళ్తున్నామండి, ప్రార్థన చేసేదానికి ధ్యానించేదానికి అస్సలు టైం కుదరట్లేదండి పాస్టర్ గారు, మాకు అస్సలు వీలు పడట్లేదండి. ధ్యానించటానికి కానీ ప్రార్థన చేసుకునేదానికి అస్సలు వీలు పడట్లా. పొలం పనండి, మేము వెళ్తుంది పొలం పనండి. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? పొలంలోనే ఉన్నాడు. సాయంకాలమున అని రాయబడి ఉంది అక్కడ. ఏం మధ్యాహ్నం అని చెప్పొచ్చుగా, ఉదయం అని చెప్పొచ్చుగా. ఉదయం వచ్చినవాడు ఉదయం నుండి సాయంకాలం వరకు పొలం పనిచేసి సాయంకాలమున అక్కడ ఏకాంతంగా పొలంలో ప్రార్థన చేస్తున్నాడు, ఏకాంతంగా అక్కడ ధ్యానిస్తున్నాడు దేవుణ్ణి. ఆ అలవాటు అనేది మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీర సంబంధంగానో పొలం కనపడుతుంది, ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మందిరమే పొలము. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంఘమే ఒక పొలము. గమనించారా? ఇప్పుడు ఇస్సాకు ఈ విధంగా ఎప్పుడైతే చేస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో అదే ప్రకారంగా పిల్లలు కూడా అలాగనే చేస్తారు. గుర్తుపెట్టుకోండి అయ్యా, మీరు ఏ విధంగా చేస్తున్నారో అలాగే చేస్తున్నారు. ఇప్పుడు మందిరానికి తీసుకొస్తే పిల్లలు ఏం చేస్తారు? ఇక్కడ చూస్తున్నారా? నేను చాలా చోట్ల నేను గమనించాను. గత 30 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నా, హోసన్నా మినిస్ట్రీలో సేవ చేస్తున్నా. నేను అనేక సంఘాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. అలాంటి సమయంలో చిన్న పిల్లలు ఆదివారం రోజు చూస్తారా, ఇంటికి పోయి టేబుల్ దగ్గర, ఏమంటే ఇంటి దగ్గరికి వెళ్ళి టేబుల్ దగ్గర ఒక కర్రపొల ఒకటి తీసుకొని దానికి ఒక పురికోస ఒకటి కట్టుకొని, ఎందుకంటే కేబుల్ కానీ పురికోస కట్టుకొని ఇలా మైకు అని చెప్పి కర్రపొలకు పెట్టుకొని, ఈయనమేమో ప్రసంగుడు, ఆ బొడ్డది ఉంది కదా, ఆ ముసుకేసుకొచ్చి వెళ్ళి ఆయన ముసుకేసుకొని కూర్చుంటే నేను చెబుతాను నువ్వు విన్ను, ఈయనేం చెబుతాడో ఆమె ఏమింటుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ జరిగేదంతా చూసి ఇక్కడ ఏది జరుగుతుందో అట్లానే చేస్తున్నారు పిల్లలు ఇంటి దగ్గర.
తల్లిదండ్రులు చూసి మురిసిపోతున్నారండి. పిల్లలు చేసేవి మురిసిపోతున్నారు. అబ్బా ఎంత చక్కగా, పిల్లలు కూడా చిన్న వయసులోనే ఎంత ఆలోచన అండి, అలాగనే మాట్లాడుతున్నారు. అలాగనే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాస్తుంది ఏమండి, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీ పిల్లలకు తల్లిదండ్రులారా, పౌలు గారు చెప్పాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి. ఆమేన్ చెప్పాలండి. ఆమేన్ హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు అలాగనే ఎదిగాడు ఎవరో? ఇస్సాకు. తండ్రి ఏ ప్రకారంగా భయభక్తులు కలిగి దేవుని అడుగు జాడలో నడిపించబడుతున్నాడు, అలాగనే కుమారుడు కూడా అలాగనే భక్తి జీవితంలో ఎదిగాడు. అందుకే దేవుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, భయపడకు, నీ తండ్రి అయిన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇస్సాకు ఎక్కడున్నాడు? 26వ అధ్యాయంలో 8-6 వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. గెరారు దేశంలో అని రాయబడి ఉంది. దేవుడు ఏ స్థలానికి వచ్చాడు? గెరారు దేశంలో కూడా ఆయన నివసించే స్థలానికి కూడా వచ్చేసాడు. దేవుడు అన్నాడు ప్రతి స్థలంలో అని చెప్పాడు. మెస్పొతోమియాలోనే కాదు, గెరారా దేశంలో కూడా నేను వస్తాను. నువ్వు ఎక్కడుంటావు, నేను అక్కడికి వస్తానయ్యా. ఆ స్థలంలో నీ దగ్గరికి వచ్చి, నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను ఇక్కడికి వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో లేదో, మరి దేవుడు మొరాలకి ఇస్తాడో లేదో, ఈ స్థలంలోకి వస్తాడో లేదో, ఈ స్థలంలో ఏంటో మరి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా ఉంది, నెమ్మది లేదు. వాళ్ళు వచ్చి ఒక మాట అంటున్నారు, వీళ్ళు వచ్చి ఒక మాట అంటున్నారు. నిజమండి, కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఇల్లు మారినప్పుడు, బాడిగింట్లో ఉన్నప్పుడు చాలామంది అంటారు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు బాగుపడలేదండి, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరికి కలిసి రాలేదండి, కలిసే పోయినాయండి అని. ఏంటి కలిసి రాలేదా, కలిసే పోయినాయా? హలో హలో పాస్టర్ అన్నా, ఏంటయ్యా ప్రైజ్ లార్డ్. అన్నా ఓసారి వస్తారన్నా ఇంటికి? వస్తానా. సరే నేను వెళ్ళాం. ఏంటోనన్నా ఆ మనుషులు అంటున్నారు, గతంలో ఉన్నవాళ్ళు అంట వాళ్ళకి కలిసి రాలేదంట, కలిసే పోయినాయి అంట, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళకి, ఈ స్థలంలో ఉన్నవాళ్ళకి. అన్న భయం వేస్తుంది అన్న, వచ్చి ప్రార్థన చేస్తారన్నా. ఎవరో చెప్పిన మాట విని అదరిపడమాకండి. దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, ప్రతి స్థలంలో నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆమేన్ ఆమేన్. చూడండి, అబ్రాహామును బట్టి, నీ తండ్రి అయిన అబ్రాహామును బట్టి దేవుడు ఏమన్నాడు ఇస్సాకుతోటి? నీ తండ్రి అయిన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటే సరిపోద్ది కదా, బాగా గుర్తుపెట్టుకో. నీ తండ్రిని బట్టి అని అన్నాడు అంటే, అయ్యా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఎంత ప్రయాసపడుతున్నారు కదా, మీ పిల్లలను కూడా మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎన్ని కష్టాలమ్మా, కాళ్ళన్నీ తీపులు నొప్పులు కదా తల్లి, కాళ్ళన్నీ నొప్పులు. ఏం చేద్దాం, కాళ్ళు మడుచుకుంటేనే తిమ్మురులు పడతాయి, కాళ్ళు సాపుకోవాలి తప్పదు, నడువులో మరి నొప్పులు పడతాయి, పోటీ వేయాలి తప్పదు, తల నిలబడట్లేదు తప్పదు. ఏమి ప్రయాసం అండి, ఏమి కష్టం అండి.
చాలామంది సోఫాల్లో కూర్చున్న వాళ్ళు, పండుకున్న వాళ్ళు టీవీల ముందు, వాళ్ళు మెత్తని సోఫాల్లో మెత్తని బెడ్ల మీద ఉండి టీవీలు చూసుకుంటా హాయిగా జీవిస్తుంటే మనమేమో ఈ నేల మీద సాపల మీద అవస్థలు పడుతున్నాం. కానీ దేవుని వాక్యం శ్రేష్టమైనది, దేవుని వాక్యం శ్రేష్టమైనది, ఘనమైనది. దావీదు మహారాజు అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా, నా బాధలో ఇదే నా ప్రాణమునకు నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి నెమ్మది లేదు. సోఫాల మీద కూర్చొని నిద్రపోతున్న వాళ్ళు, కూర్చొని టీవీల ముందు ఉన్న వాళ్ళు, ఏమంటే మెత్తన బెడ్ల మీద నెమ్మది లేదు. కట్టలు ఉన్నాయి, డబ్బులు, ఇంత బంగారం ఉంది, కావలసినంత బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కావలసినంత ఉంది, నెమ్మది లేదు. ప్రాణానికి నెమ్మది లేదు. మనం చూడండి, ఆటోమేటిక్గా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం వింటున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని వాక్యం ద్వారా నీ జీవితంలో ఏంటని చెప్పరా నెమ్మదినిచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు, అన్న ఇంత నెమ్మదిగా ఇంత ప్రశాంతంగా ఎట్లా బ్రతుకుతున్నా అర్థం కావట్లేదన్న. అన్నా మా కుటుంబం ఎలా పోషించబడుతుందో, సంవత్సరం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదన్న. నిజం, 2025 సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదన్న. మళ్ళీ 26 కూడా వచ్చామన్నా, 2026 కూడా వచ్చేసామన్నా. ఏంటన్నా ఎట్లా గడిచిపోయిందన్న? అసలు మేము మా భార్య పిల్లలు మేము ఎలా బ్రతికేమో, అసలు ఎలా జీవించాము, ఎట్లా అయ్యింది మాకు అర్థం కాలేదన్నా అనంటే, నువ్వు వచ్చిందే ఐశ్వర్యవంతుని ఇంట్లోనికి. ఆమేన్, హల్లెలూయా. ఇది మన తండ్రి ఇల్లు. పౌలు గారు అన్నాడు, ఆయన అన్నాడు, రోమా సంఘానికి పత్రిక రాస్తూ 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన ఏమని తెలియచేస్తాడంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, అందరికీ ఒక్క ప్రభువే, తనకు ప్రార్థన చేయి వారందరికీ కూడా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. మనం ప్రార్థన చేస్తున్నామా? యూదుడు అని లేడు, గ్రీసు దేశస్థుడు అంటే ఒక మతం అని లేదు, ఒక కులం అని లేదు, ఒక వర్గం అని లేదు, ఒక్క ప్రభువే, అందరికీ ఒక్క ప్రభువే. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అందరికీ ఐశ్వర్యవంతుడిగా కనపడ్డాడు. ఆయన అందరికీ ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. నువ్వు ఎలా పోషించబడుతున్నానంటే, నువ్వు తండ్రి యొక్క సన్నిధికి వచ్చావు, తండ్రి ఇంటిలోనికి వచ్చావు కాబట్టి ఆయన నిన్ను పోషిస్తున్నాడు. ఏ రోజుకి ఏది కావాలో నీకు సమస్తాన్ని ఇస్తానే ఉన్నాడు ఆయన. ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. ఆనాలో ఆలోచనలో పడ్డాడు, పెద్ద ఆలోచనలో పడ్డారండి. ఆ రోజున ఆలోచనలో పడ్డారు. ఏమని ఆలోచనలో పడ్డారో తెలుసా? మనకు ఏం భోజనం, ఏమైనా ముక్కలు దొరుకుతాయా, ఫిష్ దొరుకుతాయా, మటన్ దొరికిద్దా, చికెన్ దొరికిద్దా, బిర్యానీయా, దమ్ము బిర్యానీయా, ముక్కలతోటి ఏంటోనండి అంతా. ఎప్పుడు చూసినా సాంబారేనండి, ఎప్పుడు చూసినా పచ్చిమిరకాయల పచ్చడి. ఏంటండి మనకి ఏంటో, ఏమైనా ముక్కలు ఏమైనా దొరుకుతాయా అని పెద్ద ఆలోచనలో పడ్డా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో వాటి గురించి కొంతమంది చింతిస్తున్నారంట. 100కి 1, అందరు కాదు, గుర్తుపెట్టుకోండి, అందరు కాదు నేను చెప్పేది, అందరి కోసం కాదు, 100కి 1 కోసం చెబుతున్నా. ఒకరి కోసం 100కి 1 ఉంటారు, వాళ్ళ కోసమే చెబుతున్నాను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో పెద్ద ఆలోచన. నిజమండి, చింతిస్తున్నారంట.
భయంకరమైన చింత. అందరికీ ఉంటుంది చింత. ఏమంటే వాళ్ళకేమో తిండి గురించి చింత, కొంతమంది వస్త్రాల గురించి చింత, కొంతమంది హైట్ లేదని చింత. ఎత్తు చెప్పులు వేసుకొని ధమాలు మన కింద పడ్డాయి. ఎందుకు? చిన్న చెప్పులు వేసుకోవచ్చు కదా. హైట్ కోసం పెద్ద చెప్పులు వేసుకొని కింద పడేదానికన్నా, అమ్మా అన్నిసార్లు దెబ్బతింటున్నావు కదా, హైట్ లేనప్పుడు కొంచెం చిన్న చెప్పులు వేసుకోవచ్చుగా, తగ్గించుకొని వేసుకోవచ్చుగా. నువ్వు చెప్పులు తీసినప్పుడు అదే హైట్కి వస్తున్నావుగా, చెప్పులు వేసుకోగానే ఎట్టగానో పడతా ఉండు. చెప్పులు దిగానే మరలా అదే స్థితికి వస్తున్నావు కదా. మోరడు ఎక్కువ చేసుకోలేవు. చెప్పాడా లేదా? యేసయ్య చెప్పిన మాట అది. ఎక్కడా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మోరడు ఎక్కువ చేసుకోలేవు, మోరడు తక్కువ చేసుకోలేవు అని అన్నాడు. ఎవరైనా చేసుకుంటారా? ఎవరైనా ఎక్కువ చేసుకోగలరా? చేసుకోలేము. మరి వాటి కోసం నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అని అడిగాడు. నిజం. ఒక ఆయన ఆ మధ్య ఎప్పుడు 2000 సంవత్సరం అంటే 26 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితంలో నెల్లూరులో సేవ చేస్తున్నప్పుడు, నెల్లూరు ఒక పెద్ద ఆయన, ముసలాయన, ఉదయాన్నే లేచి ఆయన పొళ్ళన్నీ బయటికి తీసి బ్రష్ చేసి కడుగుతున్నాడు. నాకు పెద్ద ఆలోచన అయిపోయింది. పొళ్ళు బయటికి తీసి బ్రష్ చేసేవాళ్ళు ఎవరినైనా చూసామా? ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా చూసారా? నాకు పెద్ద ఆలోచన అయిపోయింది. ఇంతవరకు నా పొళ్ళు బయటికి తీయలేదు, నేను కడగలేకపోయాను. తండ్రి గారు, ఈ తాతగారు సలహా తీసుకుందాము. తాత, నాకు కూడా చెప్పకూడదా? అదేంటో సలహా చెప్తే నేను కూడా బయటికి తీసుకొని శుభ్రం కడుక్కుంటాను కదా, బ్రష్ చేసుకుంటాను నాయన, నాకు కూడా చెప్పు అని అన్నాను. ఆ ముసలాయన అన్నాడు, అయ్యా దేవుడిచ్చిన పళ్ళు ఎప్పుడో ఓడిపోయినాయి. చెప్పండి, దేవుడిచ్చిన పళ్ళు ఎప్పుడో ఓడిపోయినాయి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పళ్ళు రెడీమేడ్ పళ్ళు అయినా అయ్యి. రెడీమేడ్ పళ్ళు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, శుభ్రంగా కడుక్కోవచ్చు. పళ్ళు లేవు అని ఆయనకు ఒక చింత. కొంతమంది వయసు పెరుగుతుందని వయసు చెప్పుకోవట్లేదండి. నిజమండి. ఆడవాళ్ళు వయసు చెప్పుకోరండి. నిజమండి. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరు చెప్పరు. నిజం. ఇది గ్యారంటీ. వయసు అడిగామంటే శత్రువులు అయిపోతారు. అప్పటి వరకు అన్నయ్య, ప్రైజ్ రాడు అన్నయ్య అని అన్నవాళ్ళు ఎప్పుడైనా వయసు అన్నామంటే ఇలాగొచ్చేస్తారండి. ఇక నిజం. ఒక రోజు నా పెళ్ళి జరుగుతుందండి. పెళ్ళి సమయంలో వాళ్ళ పేర్లు, ఆ అన్న పేరు, మరి ఆయన వయసు, ఆ తర్వాత ఆయన వయసు, ఆ తర్వాత దానిలో రాస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. అమ్మాయి వయసు. ఆ అన్నకేమో ఫోన్ వచ్చి ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో ఆ అక్కను ఆ అమ్మాయి ఇద్దరు ఉన్నారు. చెప్పమ్మా, ఎంతమ్మా నీ వయసు అని అంటే, ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, 20 సంవత్సరాలు. మరి ఆ అక్కకి ఎంత, అమ్మ నీకెంత వయసు అని అంటే, నాకు 26 అని చెప్పింది. 26? తల్లికేమో 26, కూతురికేమో 20. కూతురికి 20, తల్లికేమో 26. లెక్క రావట్లేదు. ఈలోగా ఆయన ఫోను అయిపోయింది. వచ్చిన తర్వాత, అన్న అక్క వయసు ఎంత అన్నా? అక్క వయసు 46 అన్నా అన్నాడు. 46? 46? అమ్మా 20 సంవత్సరాలు అటు గడిచిపోయినావు తెలియదమ్మా నీకు? ఇంకా 26లోనే ఉన్నావు నువ్వు. 26 చెబుతుంది.
20 సంవత్సరాలు గడిచిపోయినాయి అమ్మ. 46 మందిరానికి వచ్చినప్పుడు ఆయన కుర్రోళ్ళలాగా కనిపించాడు. దైవజన నేసన్న గారు నన్ను తిరుపతికి పంపించాడు సేవ చేయటానికి. 1995 సంవత్సరం 1995 సంవత్సరంలో తిరుపతిలో సేవ చేయటానికి నన్ను పంపించారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరాలు. 31 అయినాయి. ఈ సంవత్సరంతో 31 సంవత్సరాల క్రితం నేను తిరుపతిలో సేవ చేశాను. అక్కడ ఒక ఆయన వచ్చాడు. ఆయన మా ఇంటికి రండి అన్న ప్రార్థన చేయటానికి అన్నాడు. సరే కదని నాకు అప్పుడు కుదరక నేను కొంచెం ఆగి కొద్ది రోజులు ఆగి విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్తే ఆయన బయటకు వచ్చేసి ప్రైజ్ లాడ్ అన్నా అన్నాడు. నేను ఆయన చూసి పెద్ద ఆయన, అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా, మీ అబ్బాయిని పిలువు అని అన్నాను. ఆయన అన్నాడు, మా అబ్బాయి కదన్నా, నేనే కదన్నా రమ్మన్నాను. నువ్వు కాదు రమ్మన్నది, మీ అబ్బాయి రమ్మన్నాడు ప్రార్థన చేయటానికి, మీ అబ్బాయిని పిలువు అని అంట. నేను అయ్యో నేనే రమ్మన్నాను అంటాడు. ఇంటి దగ్గర చూస్తేనే ముసలోళ్ళలాగా ఉన్నాడు, మందిరానికి వస్తే కుర్రోళ్ళలాగా ఉన్నాడు. ఏంటి ఆశ్చర్యం ఉందా? ఆయనకో చింత. ఏంటి విషయం అని అంటే, ఏమండి తెల్లపడతా నేను చుట్టూ, ఏమండి వచ్చేటప్పుడు శుభ్రంగా రంగులు వేసుకొని కుర్రోళ్ళలాగా వచ్చాడు, టక్కు చేసుకొని కుర్రోళ్ళలాగా ఉన్నాడు. నేను మరి అప్పుడు తెలియదు కదా, అప్పుడు తెలియక యవనస్తుడు కుర్రోడు అనుకున్నా. ఇంటి దగ్గర పోతే ముసలాడు, ఎంటికలన్నీ తెల్లగా ఉన్నాయి, పెద్ద ఆయనలాగా ఉన్నాడు. ఇక్కడ చూస్తేనేమో కుర్రోడ్లాగా ఉన్నాడు. ఆయనకు ఒక చింత, ఏమండి వాళ్ళకుండే చింత వాళ్ళకుంది, ఏమండి వీళ్ళకుండే చింత వీళ్ళకున్నాయి. ప్రతి ఒక్కరికి చింతలు ఉన్నాయి. వాళ్ళు కూడా తిండి గురించి ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభుని ఎమ్మడిస్తున్నట్టే ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, మనకి ఎవరైనా పెప్సీ ఇస్తారా, థమ్సప్ ఇస్తారా, స్ప్రైట్ ఇస్తారా, కూల్ డ్రింక్స్ ఇస్తారా, మనకి హాటా స్వీటా, మనకేమి ఇస్తారు, మనకి ఏమైనా ముక్కలు వస్తాయా, ఏమన్నా కొంచెం ఏమైనా దొరుకుతాయా అని ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, ఏంటో ఆలోచిస్తున్నారు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు, పరలోకపు తండ్రి వాటిని రోజు పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులమ్మా, శ్రేష్ఠులు కాదు అక్కడ రాసున్నమాట. యేసయ్య చెప్పాడు, బహుశ్రేష్ఠులు మనం. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? బహుశ్రేష్ఠులం. మనం ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. అది గుర్తించండి. ఓకే, త్వరగా వెళదాం, టైం అయిపోతుంది. ఓకేనా? 3వ వ్యక్తిని మనం చూద్దాం. యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయంలో 14వ వాక్యం, 15వ వాక్యం. 28వ అధ్యాయం. అవును, అవును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, హల్లెలూయా. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడండి. యాకోబు అనుకున్నాడు, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, తల్లిదండ్రులు విడిచిపెట్టాను, అన్నను విడిచిపెట్టాను, బంధువులను విడిచిపెట్టాను, రక్త సంబంధికులను విడిచిపెట్టాను, నా ప్రాంత వాసులందరిని విడిచిపెట్టాను. ఈ రోజున
నేను బయలుదేరి మా అమ్మగారింటికి నేను ఒంటరినే వెళ్ళిపోతున్నాను. నేను ఒంటరి వాడిని, నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటూ కాలినడకన నడుచుకుంటూ వెళుతున్నాడు. వెళతా ఓ చోటకు వెళ్ళేసరికి ప్రొద్దుగూకేసరికి ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని దిండులాగా తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతా ఉంటే దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడండి. కలలో ప్రత్యక్షం అయ్యి ఆయన ఒక కళనిచ్చాడండి. ఆ కళలో ఏం కనపడుతుంది? ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన వేయబడినప్పుడు దేవదూతలు పైకెక్కుతున్నారు, కిందకు దిగుతున్నారు. దేవదూతలు. పైన కొన మీద అని రాస్తుంది. కొన మీద దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు. నేనెవరో తెలుసా? అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నీకు కూడా దేవుణ్ణయ్యా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటాడు, నలుదిశలా నిన్ను వ్యాపింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ మూలంగా భూమి మీద ఉన్న ప్రతి సంతానం, వంశములన్నీ కూడా నీ మూలంగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను. ప్రతి చోట నిన్ను కాపాడుతాను. నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఎడవను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, యాకోబుతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, తర్వాత చదువుకోండి మీరు, 32వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ దేవుడు వెంటనే ప్రత్యక్షమై యాకోబుతో పెనుగులాడి, దేవుడు యాకోబుతో అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే బ్రతిమలాడాడు. యాకోబు ప్రార్థన చేసి పోరాడి, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడిగాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. కొన్ని 100 మంది పని వాళ్ళు ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, సమస్తం వెండి బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదయ్యా యాకోబు, అన్నీ ఉన్నాయి కదా అని అంటే యాకోబు అంటాడు, నాకు అవన్నీ వద్దు, నీ ఆశీర్వాదం కావాలి నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆశీర్వాదం కావాలయ్యా నాకు. ఏది కాదో నీ ఆశీర్వాదం కావాలి. భూమి మీద ఉన్న ఆశీర్వాదం కాదు, నీ ఆశీర్వాదం కావాలి. ప్రార్థన ఎందుకు చేయించుకుంటున్నారు? కరెక్ట్గా చెప్పు. ప్రార్థన ఎందుకు చేయించుకుంటున్నారు? ఆశీర్వదించబడాలనే కదా. దైవ సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. దేనికి? చేతులెత్తి చూడండి, మనం ఆ మాట కనపడతాయి. యేసయ్య ఏ విధంగా చేశాడో, యేసయ్య చేసిన విషయాలు మనకు కనపడతాయి. లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో 50వ వాక్యంలో చూడండి, 12 మంది శిష్యులని ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తున్నా తెలుసా? వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అలాగే దేవుడైన యెహోవా లేవీయులతో చెప్పాడు, ఇశ్రాయేలు జనంతో మీరు ఉచ్చరిస్తూ, నా నామాన్ని బట్టి మీరు ఉచ్చరిస్తూ మీరు ఆశీర్వదించండి, అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తానని అన్నాడు. అందుకే ప్రతి ఒక్కరు ఎందుకు వస్తారంటే, దైవ సేవకుని దగ్గరికి ప్రార్థన ఎందుకు చేయించుకుంటున్నారంటే ఆశీర్వదించబడాలని. దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందికి డౌట్ ఉంటుందండి. కొంతమంది ఉంటారండి, ఎవరో తోమలాగా కొంతమంది అనుమానిస్తుంటారు. ఉన్నాయో లేవో అని. సంఖ్యాకాండం 6వ అధ్యాయం
ఆ, మీరేమో 23 నుంచి తర్వాత చదువుకోండి. ఇప్పుడు చివరిలో చదవండి అమ్మా. చివరి మాట ఏమన్నా ఉందంటే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక. అట్లు ఇశ్రాయేలును నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించుదును. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. ఇదండి దైవ సేవకులు ఎప్పుడైతే లేవీలు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో, దేవుని నామాన్ని బట్టి ఎవరైతే ఏ విధంగా ఉచ్చరిస్తున్నారో, ఉచ్చరించగానే దైవ సేవకులు ఏ విధంగా అయితే వారు మాట్లాడారో, వారు చెప్పిన ఉచ్చరించిన దాన్ని బట్టే ఆ కుటుంబాలు, వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. మీ కుటుంబాలు, మీ బిడ్డల కుటుంబాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 4వ వ్యక్తిని చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాం. 3 అయిపోయారు కదా. 4వ విషయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. చూడండి, చదవం చాలు ఉండు, మనకి టైం లేదు, మిగిలింది మీరు తీసేసుకోండి. మీరు తీసేసుకుని టైం లేదు, తర్వాత చదువుకోండి. ఓకే, చూడండి. దేవుడైన యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ, ఎప్పుడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. చూడండి, ఈయన ఎక్కడున్నాడు? ఊజు దేశం అమ్మ, ఊజు దేశం. ఊజు దేశానికి దేవుడు వచ్చాడా? ఊజు దేశానికి దేవుడు వచ్చి యోబు అనే ఒక వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒకసారి పరిశోధన చేస్తే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. చూసారా, ఇంతటి యొక్క వ్యక్తిని పరిశోధన చేసి కనుగొన్నాడు ఊజు దేశంలో. ఊజు దేశంలో, దేశం అంటే కొన్ని కోట్ల మంది జనాలు ఉంటారు, లక్షల మంది, కోట్ల మంది జనాలు ఉంటారు దేశం అంటే. అంతమంది జనాలు, లక్షల మంది, కోట్ల మంది జనాల మధ్యలో ఒక వ్యక్తిని కనుగొన్నాడండి. యథార్థవంతుడు ఒక్కడే, న్యాయవంతుడు ఒక్కడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఒక్కడే, చెడుతనం విసర్జించిన వాడు ఒక్కడే. అందుకే ఊజు దేశానికి దేవుడు వచ్చి యోబుని ఆశీర్వదించాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, పరిహాసాలు వచ్చినాయి, జీవితంలో మరి ఎన్నో వచ్చాయి. అన్నీ తొలగిపోయినాయి. మొదట ఆశీర్వదించిన దానికంటే రెండోసారి అధికముగా ఆశీర్వదించాడండి. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, జీవితంలో ఎన్నైనా రావచ్చు, వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పరిహాసాలు వస్తాయి, భయంకరంగా మన జీవితాలు వస్తాయి. అన్నీ తొలగిపోతాయి. అవి స్థిరమేం కాదు, ఉండవు. ఎలాగైతే వచ్చాయి అలాగే పోతాయి. గాలి తుఫాన్లు మనకి చెప్పేమన్నా వస్తాయా? హలో, ఈరోజు బయలుదేరి వస్తున్నాను, ఎవరికైనా చెప్పాయా? చెప్పకుండానే వచ్చేసినా, చెప్పకుండానే పోతాయి. పోయేటప్పుడు ఏమైనా చెప్పిపోయినాయా? చెప్పకుండానే పోయినాయి. అలాగే మన జీవితంలో కూడా అలాగే వస్తాయి, పోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఐదో విషయాన్ని మనం చూద్దాం. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దాన్ని మీరు లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాగుచున్న ప్రతి జీవిని మీరు వేలండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇదే స్థలం ఏదేను తోట. ఆదాము ఎక్కడున్నాడు? అవ్వమ్మ ఎక్కడుంది? ఏదేను తోటలో ఉన్నారు. ఏదేను తోట ఆ స్థలానికి దేవుడు వచ్చాడు. వచ్చి దేవుడు వారిద్దరిని, భార్యాభర్తలను ఇద్దరిని దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని ఆశీర్వదించెను. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ, భార్యాభర్త, పిల్లలు, కుటుంబం అంతా కూడా ప్రభు చేత ఆశీర్వదించబడునుగాక. మీరు విస్తారంగా ఫలించుదురుగాక. గొప్ప దీవెనలు ప్రభు పొందుకుందురుగాక. ఆయనే ప్రభు విస్తారంగా ఒక్కొక్కరిని ఘనపరుచునుగాక. ఆమేన్. ఈ పరిచర్యను మరింతగా దేవుడు ఆశీర్వదించునుగాక. సేవకులకు మరింత కృపను అనుగ్రహించి ఆరోగ్యాలతో ప్రభు నింపునుగాక. ఆమేన్. ఈ వాక్యము అందరూ హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రభు ఒక్కొక్కరిని ఘనపరిచి ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.